ఆమేన్. మనం భయపడడం లేదు, ఆందోళన మనం చెందడం లేదు. కష్టాలు రావచ్చు, ఉప్పెనలా కొన్నిసార్లు ప్రతికూలతలు రావచ్చు, వరదల వలె సమస్యలు మన మీదకు రావచ్చు. కానీ దేవుడు ముఖం మన వైపు త్రిప్పబడి ఉంది కాబట్టే కలవరం లేకుండా ధైర్యంగా ఉన్నాం. దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నాం. దావీదు భక్తుని జీవితంలో ఈ విషయం చాలాసార్లు రుజువుపరచబడింది. ఎంతోమంది శత్రువులు దావీదును చుట్టుముట్టి హతమార్చాలని ప్రయత్నం చేసినా నేను భయపడను అని ఎందుకన్నాడో తెలుసా? దావీదు దేవుని ముఖాన్ని చూసేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నేను స్థిరపరచువాడాయన, ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడాయన, నీ మీద తన ఫేవర్ని, తన యొక్క దయను కృమ్మరించే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు కూడా దేవుని మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ జీవించండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,